గత 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 ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జియో 46 అనే ఒక జీవోని తీసుకొచ్చింది. ఆ జీవో అనేది గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే 100% మేము జీవోను తొలగించి మెరిట్ స్టూడెంట్స్ న్యాయం చేస్తా అన్నది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఎటువంటి మాకు నిర్ణయం చేయకుండా నెక్స్ట్ నోటిఫికేషన్కి మేము జీవోను రద్దు చేస్తాం తప్ప ఇప్పుడు మెరిట్ స్టూడెంట్కి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ ప్రభుత్వం మాకు తెలుస్తుంది. తక్షణం చెప్తా ఉన్నాం, రేపటి అసెంబ్లీలో చర్చ నడవబోతుంది రేపు పార్ట్ 6 గురించి. తక్షణమే మాకు మెరిట్ స్టూడెంట్ న్యాయం చేసి జియో 46 రద్దు చేసి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేని చేయడానికి సిద్ధం అని చెప్తా ఉన్నాం. 46 జియో సంబంధించి గత ప్రభుత్వం తప్పేం చేసిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు అసెంబ్లీలో 46 జియో గురించి చర్చ ఉంది కాబట్టి బట్టి గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పిండ్రు, శ్రీధర్బాబు గారు సార్ చెప్పిండ్రు, సీతక్క కూడా చెప్పింది న్యాయం చేస్తామని చెప్పింది. ఇప్పటిదాకా న్యాయం చేయలేకపోయినరు. రేపు చర్చలో భాగంగా కనీసం 2000 పోస్టులు న్యూమెరికల్ పోస్ట్ క్రియేట్ చేసి మెరిట్ విద్యార్థులు న్యాయం చేస్తారంటే ఎటువంటి లీగల్ ఇష్యూలు ఉండవు కాబట్టి 2000 ఉద్యోగాలు క్రియేట్ చేసి ఆ లీగల్ ఇష్యూలు లేకుండా ఆ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి కోరుతున్నాం. ఇంకోటి ఇది ఏం పక్షంలో రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తాం. లేకుంటే మీరు మాట ఇచ్చారు కాబట్టి మాట ఇచ్చి మాట్లాడుతున్నారు. మీరు లీగల్ ఇష్యూలు ఏమున్నా కూడా మీరు కమిటీ చేసుకోండి, మాట్లాడండి. రేపు సాయంత్రంలోగా ఓ నిర్ణయానికి వచ్చి మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.